హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను బ్లాగ్స్. ఎలా ఉన్నారు? చాలామంది నన్ను అడిగే క్వశ్చన్, మీరు ఇండియన్ సీడ్స్ ప్లాంట్స్ ఎక్కడ తీసుకుంటారు అని చెప్పి. సో ఈరోజు అయితే ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని నర్సరీస్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను. మనందరికీ తెలిసిందే, ఇండియన్ వెజిటబుల్ సీడ్స్ కావాలి అంటే సీడ్స్ ఆఫ్ ఇండియా, లేకపోతే ఇండియన్ సీడ్స్ అండ్ వెజిటబుల్స్, ఇప్పుడు రేర్సీడ్స్.com, బేకర్ క్రిక్, వీటిల్లో కూడా ఏంటంటే ఇండియన్వి దొరుకుతున్నాయి. రీసెంట్గా ఈసారి నేను హ్యాపీ ఫ్యామిలీ ఫార్మ్స్ అనే వెబ్సైట్లో తీసుకున్నానండి. నేను ఫస్ట్ టైం వీళ్ళ దగ్గర ఆర్డర్ చేస్తున్నానండి. ఈచ్ ప్యాకెట్ $0.99. వీళ్ళు ఉమెన్స్ డే అప్పుడు సేల్ పెట్టారనమాట. అప్పుడు ఆర్డర్ చేసుకున్నాను. వాటిలో ఏంటంటే మొరింగా, తర్వాత లీఫీ వెజిటబుల్స్లో అంటే అమరాంతస్లో 3 వెరైటీస్, చిక్కుడు, తర్వాత బుష్ బీన్స్, ఇట్లా చాలా వెరైటీస్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇంకా వాళ్ళది సేల్ ఎక్స్టెండ్ చేశారు. సో $0.99కే మనకి సీడ్స్ అయితే వస్తాయి. షిప్పింగ్ మేబీ ఎక్స్ట్రా ఉంటుంది బేస్డ్ ఆన్ యువర్ ఏరియా. సో నేను ఆ నర్సరీలో మెయిన్గా తీసుకుంది ఏంటంటే కృష్ణ తులసి, లక్ష్మీ తులసి బాగానే గింజలు చాలా ఉన్నాయండి. కృష్ణ తులసి రేర్గా దొరుకుతుంది, అది తీసుకున్నాను. అండ్ నల్లేరు, ఎక్కువగా నేను కర్రీస్లో నల్లేరు బాగా వాడతాను, అది కూడా తీసుకున్నాను. ఇండియన్ ప్లాంట్స్లో నన్ను చాలామంది అడిగేది చిట్టి చామంతి ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి. ఇవి ఇప్పుడు ఇట్సీలో కూడా బాగా ఉన్నాయండి. నేనైతే నాకు ఒక ఫ్రెండ్ చిన్న మొక్క ఇస్తే దాన్ని నేను ప్రాపగేట్ చేసుకున్నాను. మీరు ఎవరైనా కావాలి అంటే ఇప్పుడు నా దగ్గర అయితే మంచిగా చాలా మొక్కలు అయితే వచ్చాయి. ఎవరు కావాలంటే కామెంట్ చేయండి, వీలైనంత వరకు షిప్ చేస్తాను. అండ్ రోసెస్ అయితే నేను ఇవి కాస్కోలో తీసుకున్నాను. ద బెస్ట్ అండి, ఇంకా కాస్కో రోజెస్కి తిరుగే లేదు, అంత బాగా వస్తాయి. బట్ కాస్కోలో ఏంటంటే ఎక్కువ కలర్ ఆప్షన్స్ లేవు. నేను వైట్ చూస్తున్నాను, వైట్ కూడా తీసుకుంటే ఈ కలర్స్ మధ్యలో వైట్ ఇంకా బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇవైతే నేను 3 years అయిపోయింది ఆల్మోస్ట్, అప్పటి నుంచే మళ్ళీ వస్తూనే ఉన్నాయి, పెరనియల్స్ కాబట్టి. జాస్మిన్ విషయానికి వస్తే నేను లోస్, హోమ్ డిపోలో కన్నా కూడా హెచ్ఈబీలో చాలా పెద్ద ప్లాంట్ $25కి వస్తుందండి. దీనిలోనే మనకి చిన్న చిన్న మొక్కలు కూడా వస్తాయి, కావాలంటే అంటు కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో వెన్ కంపేర్ టు అదర్స్, హెచ్ఈబీలో అయితే ట్రై చేయండి మీ ఏరియాలో. ఇన్ కేస్ మీ ఏరియాలో హెచ్ఈబీ లేకపోతే ఏంటంటే ఇంకా తప్పదు, హోమ్ డిపో లోయస్లోనే తీసుకోవాలి. నాకైతే ఇక్కడే బెస్ట్ అనిపించింది. ఈసారి నేను 2-3 ప్లాంట్స్ తీసుకొని కింద వేద్దామని అనుకుంటున్నాను. మంచిగా వింటర్లో ప్రొటెక్ట్ చేసుకుంటే సమ్మర్లో అయితే కింద కానీ వేసాము అంటే మంచి బ్లూమింగ్ అయితే వస్తుంది కదా. సో గ్రాండ్ డ్యూక్ కూడా హెచ్ఈబీలోనే ఉన్నాయండి, $13. బట్ నాకెందుకు గ్రాండ్ డ్యూక్ ఎప్పుడూ వర్కౌట్ అవ్వలేదు. ఒక్క పువ్వు ఉన్నా కూడా మంచి వాసన అయితే వస్తుంది. ఈసారి అయితే ట్రై చేద్దామని తీసుకున్నాను, చూడాలి. ఇప్పుడిప్పుడే టెంపరేచర్స్ బెటర్ అవుతున్నాయి కాబట్టి మాకు ఇంకా అన్ని నర్సరీస్లో అయితే ప్లాంట్స్ సేల్కున్నాయి. ఇండియన్స్ ఎక్కువ ఉండే హెచ్ఈబీలో అయితే మాకు మరువము, మునగ చెట్టు, నీమ్, తర్వాత మల్లె చెట్లు, తర్వాత హెన్నా ప్లాంట్స్, ఇవన్నీ కూడా చాలా బాగా దొరుకుతాయండి. నేను కమింగ్ వీడియోస్లో అవి అన్నీ అవైలబిలిటీకి వచ్చిన తర్వాత మీకు తప్పకుండా షేర్ చేస్తాను ఎక్కడ దొరుకుతాయని. మీరు దగ్గరలో ఉండే తీసుకోవచ్చు. కనకాంబరాలు అయితే నాకు హోమ్ డిపోలో కనపడలేదు, లోస్లో అయితే $17 ఉన్నాయి. బంతి అయితే నేను ఖచ్చితంగా తీసుకుంటానండి, ఎందుకంటే టమాటోస్తో పాటు మనం వేసాము అంటే పెస్ట్ కంట్రోల్ అండ్ పాలినేషన్ కూడా జరిగి మనకి ప్రొడ్యూస్ అనేది చాలా బాగా వస్తుంది. చెప్పాను కదా, హెచ్ఈబీలో టమాటోస్ $1.75 కొన్ని ఉన్నాయి, కొన్ని $3 ఉన్నాయి. అండ్ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, నేను ఒక నర్సరీకి వెళ్ళాను, అక్కడైతే నేను కొన్ని టమాటోస్ తీసుకున్నాను. అవైతే చాలా బాగా గ్రో అవుతున్నాయండి. ఈ హెచ్ఈబీలో ఏంటంటే కొన్ని హెయిర్లూమ్ వెరైటీస్ దొరుకుతాయన్నమాట, అది కూడా $1.75కే. మనము హ్యాపీగా ఇవి తీసుకోవడమే బెటరు. ఇండోర్లో గ్రో చేసుకొని అవి మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసే టైము అండ్ మనకి గ్రోయింగ్ సీజన్ తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవే అయితే బెటర్ అనిపిస్తుంది నా ఒపీనియన్. మీకు ఇండోర్లో గ్రో చేసుకునే ఫెసిలిటీ ఉంది అని అనుకుంటే డిఫరెంట్ వెరైటీస్ మీరు గ్రో చేసుకోవచ్చు. నేనైతే ఎగ్ ప్లాంట్స్ అండ్ టమాటోస్ ఖచ్చితంగా ఇక్కడే తీసుకుంటానండి.
మన ఏరియాలో ఏ వెరైటీ బాగా ప్రొడ్యూస్ వస్తుందో చూసుకొని ఆ వెరైటీస్ తీసుకోవడం అయితే బెటర్ అనమాట. సో నేనైతే కొన్ని హెయిర్లూమ్ వెరైటీస్ అండ్ నార్మల్ చెర్రీ టమాటోస్, లెమన్ బాయ్, బెటర్ బాయ్, ఎర్లీ గర్ల్, సెలబ్రిటీ, ఛాంపియన్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టమాటోస్ అయితే కొన్ని తీసుకున్నాను. బట్ ఈ లోకల్ నర్సరీస్లో కానీ మీరు చెక్ చేస్తూ ఉంటే ఇంకా డిఫరెంట్ వెరైటీస్ దొరకచ్చు అనమాట. బంతి అండ్ బేసిల్ నేను టమాటోస్‌తో పాటు వేస్తాననమాట. సో, నేను మాకు టెంపరేచర్స్ ఇంకా అంత బెటర్ అవ్వలేదు. కానీ వేసేసానండి. చూద్దాము, ట్రై చేద్దాము అని చెప్పి $2 కదా అని కొన్ని ప్లాంట్స్ అయితే వేశాను. ఇన్ కేస్ ఏదైనా ఫ్రీజ్ వచ్చింది అంటే మనకి ఫ్రీజ్ ప్రొటెక్షన్ షీట్ అని ఉంటాయి. అవి తెచ్చుకొని జస్ట్ కవర్ చేస్తే సరిపోతుంది. బట్ మాకైతే నైట్ టెంపరేచర్స్ అబోవ్ 50 ఉంటే ఇంకా అన్ని సీడ్స్ బయట స్టార్ట్ చేసేసుకోవచ్చు. సో మాకు టెంపరేచర్స్ అబోవ్ 50 అయిపోయాయండి. అందుకనైతే నేను అన్ని గాడ్స్, తర్వాత టమాటోస్, పెప్పర్స్ అన్నీ కూడా యార్డ్లో వేసేసుకున్నాను. అండ్ లీఫీ వెజిటబుల్స్ కూడా వేశాను. కొన్ని మెంతులైతే ఇలా పాట్లో కూడా వేసుకున్నాను. ఇండోర్లోనే పెట్టుకుంటే చూడండి చక్కగా అయితే గ్రో అయ్యాయి. ఒక్కొక్క పాటు ఒక్కొక్క రోజు కర్రీకి వాడేసుకోవచ్చు హ్యాపీగా. ఇవి వాడేసుకున్న తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు అయితే నేను ఒక నర్సరీకి వచ్చానండి. మొత్తం ఇండియన్ మొక్కలే. నేను ఏం తీసుకున్నాను, ఈ నర్సరీకి ఎంత దూరం నుంచి వచ్చానో మీకు చూపిస్తాను. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. లెట్స్ గో. ఈ నర్సరీ డాలస్ ఏరియాలో ఉందన్నమాట. ఇది డోన్స్ నర్సరీ. ఇది ఫేమస్ ఇండియన్ నర్సరీ అని అయితే చెప్పచ్చు. ఎక్కువగా ఇండియన్ ప్లాంట్స్ దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ నేను మెయిన్గా ఆల్రెడీ చెప్పాను కదా, నల్లేరు, తులసి అండ్ కొన్ని ఎగ్ ప్లాంట్స్ అయితే తీసుకున్నాను. గాడ్స్ అయితే నేను ఎక్కడా తీసుకోనండి. ఇక్కడ స్నేక్ గార్డ్, రిడ్జ్ గార్డ్, తర్వాత బిట్టర్ గార్డ్, స్పాంజ్ గార్డ్ ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్లాంట్స్ అయితే ఉన్నాయి. కానీ నా వరకు ఏంటంటే ఈ గాడ్స్ అన్నీ కూడా సీడ్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటే స్ట్రాంగ్గా గ్రో అవుతాయనేది నా ఒపీనియన్. హెన్నా ప్లాంట్ ఉంది కానీ $15 ఉంది. పాట్ అయితే చాలా చిన్నదిగా అనిపిస్తుందండి, ఫ్రెష్గా లేదు. మా దగ్గర ఒక నర్సరీ ఉందన్నమాట. చాలా పెద్ద ప్లాంట్, మాకు $20 అలా వస్తుంది. బట్ అది వర్త్ అనిపిస్తుంది. ఇంకా నల్లేరు చెప్పాను కదా ఆల్రెడీ, నల్లేరు, తులసి అయితే తీసుకున్నాను. నల్లేరు ఈచ్ $1.87. కొంచెం చిన్న ప్లాంటే, మనము పెద్ద పాట్లో వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా స్నేక్ గార్డ్ అనమాట. సో ఆల్రెడీ మంచిగా ట్రూ లీవ్స్ వచ్చేసాయి కాబట్టి ఇవన్నీ కూడా హ్యాపీగా తీసుకోవచ్చండి. ఈ నర్సరీ మీకు దగ్గరలో ఉంటే ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ కృష్ణ తులసి కూడా ఉన్నాయండి. లక్ష్మీ తులసి, కృష్ణ తులసి 2 ఉన్నాయి. నేనైతే ఒక 3-4 ప్లాంట్స్ తీసుకున్నాను. ఎవరికైనా ఫ్రెండ్స్‌కి తాంబూలంలో పెట్టి ఇవ్వడానికి కూడా బాగుంటుంది అని చెప్పి. ఇక్కడ మాకు కృష్ణ తులసి దొరకడం కష్టము. దట్టు ఈ ప్రైస్‌కి దొరకడం అయితే చాలా కష్టం అనమాట. సో $1.87 అనమాట ఈచ్. వీటితో పాటు కర్పూరవెల్లి, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని నర్సరీస్లో ఉన్నట్టే ఉన్నాయండి. నేను చెప్పాను కదా, నేనైతే ఎక్కువగా ఎగ్ ప్లాంట్స్ అయితే తీసుకున్నాను. ఎగ్ ప్లాంట్స్లో వైలెట్, తర్వాత ఇండియన్ ఎగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇది బాటిల్ గార్డ్. ఇవన్నీ కూడా సీడ్స్ నుంచి స్టార్ట్ చేసుకోవడం బెటర్ కాబట్టి నేను తీసుకోలేదు. అండ్ రెడ్ గోంగూర ఒక్కొక్క పాట్లో 2 అలా ఉన్నాయన్నమాట. ప్లాంట్స్ అయితే చాలా ఫ్రెష్గా బాగున్నాయి. రెడ్ అండ్ వైట్ గోంగూర 2 ఉన్నాయి. ఎక్కువ మంది రెడ్ గోంగూర ఇష్టపడతారు కాబట్టి రెడ్ గోంగూర అయితే చాలా ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. నేను పెప్పర్స్ కూడా తీసుకున్నానండి. ఎందుకంటే చాలా పెద్ద ప్లాంట్స్ వచ్చేసి ఉన్నాయి అండ్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇండియన్ పెప్పర్స్ మాత్రం చాలా చిన్నవిగా ఉన్నాయి. బట్ ఇవి మళ్ళీ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే వస్తాయో లేదో అని చెప్పి నేనైతే తీసుకోలేదు. ఇండియన్ దోసకాయ కూడా ఉంది. నాకైతే కొన్ని ప్లాంట్స్ చూసినప్పుడు చాలా సర్ప్రైజ్ అనిపించింది. అన్నీ ఇండియన్ అని పెట్టి అమ్ముతున్నారు. బట్ ఎక్కువ మంది ఇండియన్స్ ఉన్నారు కాబట్టి ఇంత డిమాండ్ అనుకుంటా. వీటితో పాటు స్క్వాష్, బీన్స్ వెరైటీస్ కూడా ఉన్నాయి. నేనైతే హయాసింత్ బీన్స్ తీసుకున్నాను. బట్ నేను సీడ్స్ నుంచి కూడా స్టార్ట్ చేశాను. బట్ $1.87 కదా అని చెప్పి అవైతే తీసుకున్నాను. అండ్ ఇంకా మనకి మల్లెపూలు, తర్వాత జాజి పూలు అంటాం కదా, అవి కూడా ఉన్నాయి. బట్ నేనైతే అవి క్యారీ చేయడం కష్టం అని చెప్పి తీసుకోలేదండి. చెప్పాను కదా, నేనైతే ఎక్కువగా ఎగ్ ప్లాంట్సే తీసుకున్నాను.
నర్సరీ నుంచి తీసుకొచ్చినవి డైరెక్ట్‌గా అయితే యార్డ్‌లో వేయకూడదు. ఒక 2 డేస్ ఇండోర్‌లో, అవుట్‌డోర్‌లో టెంపరేచర్స్‌ని బట్టి కొంచెం కొంచెంగా సన్ ఎక్స్‌పోజ్ చేస్తూ మనం ఇంకా యార్డ్‌లో వేసుకోవాలి. యార్డ్‌లో వేసుకునేటప్పుడు నేనైతే ఇట్లా బనానా కట్ చేసి రైప్ అయిపోయిన బనానాస్ మనము డిగ్ చేస్తాం కదా! దానిలో వేసి దాంతో పాటు వార్మ్ కాస్టింగ్స్ కూడా వేసి ప్లాంట్ పెడతాను. దీనివల్ల ఏంటంటే కొంచెం సాయిల్ చక్కగా అయితే ఫర్టిలైజ్ అవుతుంది. బనానాస్ పడేసే బదులు ఇలా మంచిగా యూజ్ చేసుకోవచ్చండి. రైప్ అయిపోయిన బనానాస్ మా ఇంట్లో అస్సలు తినరు. సో, అందుకని ఈ పెప్పర్స్ అయితే ఫస్ట్ వేసేసుకున్నాను. అన్నీ వేసుకునేదానికి కుదరలేదనమాట. సో, అందుకని కొంచెం టెంపరేచర్స్ బెటర్ అయ్యాయి కాబట్టి నేను ఇంకా ఇండియన్ పెప్పర్స్ ఇండోర్‌లో గ్రో చేసుకున్నాను. అవి ఇంకా యార్డ్‌లో వేసుకునే అంత స్టేజ్‌కి రాలేదు. అందుకని బయట కొనుక్కొచ్చినవి మాత్రము ఇప్పుడు వేసేస్తున్నాను. అండ్ దోసకాయ అయితే నేను ఇండియన్ స్టోర్‌లో తెచ్చుకుంటాను కదా! అవే వేసుకుంటానండి. ప్రతి ఇయర్ ఫ్రెష్ వేస్తాను. అవి ఎండ కూడా పెట్టను. ఎందుకంటే అవి మనం కట్ చేసినప్పుడు ఫ్రెష్‌గా ఉంటాయి కదా! అవి వాటర్‌లో వేసేసి ఒక 2 అవర్స్ ఉంచిన తర్వాత జస్ట్ వాటర్ ఆ సీడ్స్ ఉండే వాటర్ చల్లేస్తాననమాట. ఈ దోసకాయలైతే అసలు ఎక్కడ పడితే అక్కడ వస్తూనే ఉంటాయి. హైబిస్కస్ మాత్రము హోమ్ డిపోలో అబ్బబ్బా! కలర్స్ మామూలుగా లేవండి. వైట్ అయితే అసలు చాలా చాలా బావుంది. నేను ఇవి పెరెన్నియల్స్ కాదు యాన్యువల్సే అనమాట. కానీ నేను గ్రౌండ్‌లోనే వేసేస్తాను. ప్రతి ఇయర్ కొనుక్కుంటానండి. గ్రౌండ్‌లో వేస్తేనే చాలా చాలా పూలు చక్కగా పూస్తాయి. దేవుడికి పెట్టుకోవచ్చు. మనం పాట్‌లో గాని వేసుకున్నాము అంటే అంత బాగా గ్రో అవ్వవనమాట. వీళ్ళకి ఇంతింత మొగ్గలు ఎలా వస్తాయో నాకైతే తెలీదు కానీ వాటి కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఈచ్ $15 అట్లా ఉన్నాయన్నమాట. సో, అందుకని నేను ప్రతి ఇయర్ కొనుక్కుంటాను. ఇండోర్‌లో పెట్టుకొని అలా చేయను. గ్రౌండ్‌లో వేసేసుకుంటాను. వేసుకుంటే ఏందంటే మనకి సీజన్ ఉన్నంత వరకు బాగా ఎక్కువ పూలు పూస్తాయి. రేర్‌సీడ్స్.com అనే వెబ్‌సైట్ చూడండి. ఈ మధ్య ఇండియన్ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసున్నారు. అండ్ చాలా పేరుకు తగ్గట్టుగా చాలా రేర్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ అయితే ఉంటాయి. హెయిర్‌లూమ్ వెరైటీస్ ఉంటాయి. నేనైతే దీనిలో జస్ట్ ఈ వైట్ బిట్టర్ మిలన్ ఆర్డర్ చేశాను. ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది. ఇండియన్ ప్లాంట్స్ దొరికే ఇంకొక పేజ్ ఏంటంటే సాయి గార్డెన్స్ ఆఫ్ ప్లేనో. దీనిలో అయితే నేను ఆర్డర్ చేయలేదు కానీ మా ఫ్రెండ్ అయితే ఈ పేజ్ చాలా మంచి రివ్యూ అయితే ఇచ్చింది. అందుకని దీనిలో నేను కొన్ని ఆర్డర్ చేద్దామని అనుకుంటున్నాను. మెయిన్‌గా ఈ పన్నీర్ రోస్ నాకైతే చాలా రోజుల నుంచి చూస్తున్నాను. అండ్ ఇప్పుడైతే ఫ్రీ షిప్పింగ్ ఉందండి. ఇవే కాకుండా సంపంగి, తర్వాత డిసెంబరాలు, పారిజాతం, టిండోరా ఇవే కాకుండా జాస్మిన్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి వాళ్ళకి కాల్ చేసి ఎంక్వైరీ చేసి మీకు జెన్యూన్ అనిపిస్తే తప్పకుండా ఆర్డర్ చేయండి. నేనైతే ఈ పన్నీర్ రోస్ ఆర్డర్ చేయడానికి చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను. సో, ఇదండి ఈరోజు వీడియో. మీకు కానీ నచ్చింది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో రీచ్ అనేది బాగుంటుంది. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీరు ఎలాంటి వీడియోస్ ఇంకా నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ ద్వారా తెలియజేశారు అంటే నేను ఆ వీడియోస్ చేయటానికి తప్పకుండా ట్రై చేస్తాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.